ఏపీ రాజకీయాలు సంచలనానికి వేదిక కాబోతున్నాయా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారానికి రాబోతున్నారా? రేవంత్ రెడ్డి జగన్ టార్గెట్ గా విమర్శలు చేయబోతున్నారా? జగన్ వర్సెస్ రేవంత్ అన్న సమీకరణలు ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతున్నాయి? వాచ్ దిస్ R24 స్పెషల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. ఆయన కేసీఆర్ అనే పొలిటికల్ లెజెండ్ ను గద్దెదించారు. కాంగ్రెస్ వంటి పార్టీలో అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా మారిపోయారు. ముఖ్యమంత్రిగా తన మార్పును చూపిస్తున్నారు. 3 నెలల రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటే బాగానే ఉందని అంటున్నారు. ఇటీవల వస్తున్న సర్వేలు సైతం మరోసారి కాంగ్రెస్ దే విజయమని చెబుతున్నాయి. ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్కే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని కూడా జోస్యాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో సక్సెస్ఫుల్ లీడర్గా ఉన్న రేవంత్ రెడ్డిని ఏపీకి తీసుకొచ్చి అక్కడ హస్తరేఖలు సరిచేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. అది సహజం కూడా. ఉమ్మడి ఏపీగా 2 ప్రాంతాలు ఒక్కటే. విభజన జరిగిన ఏపీలోనూ అదే రాజకీయం ఉంటుంది. దాంతో రేవంత్ రెడ్డి తెలంగాణ వరకు బేఫికర్గా ఉన్నారు కాబట్టే ఏపీ ఎన్నికల మీద కొంత ఫోకస్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఖాయమే అని సమాచారం. అంతేకాదు, ఆయన అనేక కీలక ప్రాంతాలు, నగరాల్లో బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్ కు కొంత బూస్ట్ ఇస్తారని అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. ఏపీ కాంగ్రెస్ 10 ఏళ్లుగా అధికారం లేక చితికిపోయింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఉనికి పోరు సాగిస్తోంది. అందువల్ల కాంగ్రెస్ కి అంగబలం, అర్ధబలం కూడా తెలంగాణ నుంచి సమకూర్చాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి చొరవ తీసుకుంటున్నారట. అదేవిధంగా తెలంగాణ ఎన్నికల్లో తనదైన వ్యూహంతో పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డి ఏపీలో కూడా కొత్త వ్యూహ రచన చేస్తారని అంటున్నారు. అయితే ఆయన ఎన్నికల ప్రచారం ఏపీలో స్టార్ట్ చేస్తే జగన్ మీద సరికొత్త విమర్శలు ఏపీ జనాలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనేది ఆయన అభిమానుల అంచనా. నిజానికి చూస్తే రేవంత్ రెడ్డి జగన్ల మధ్య పెద్దగా పరిచయాలు లేవు. ఇద్దరి రాజకీయ తోవలు వేరు. ఇద్దరు అసలైన రాజకీయాన్ని 2009 ఎన్నికల నుంచే ప్రారంభించారు. ఇక ఇద్దరిది దాదాపు ఒకటే ఏజ్, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు రేవంత్ రెడ్డి మాటల దూకుడు చేస్తారనే పేరుంది. ఆయన మాటలు పంచులకు తెలంగాణలో యూత్ అభిమానులుగా మారిపోయారు. ఏపీలో కూడా రేవంత్ కి క్రేజ్ ఉందని అంటున్నారు. అలా ఆయన ఏపీలో తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపును తీసుకురావడం ఖాయం. అయితే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న జగన్ను మాత్రమే విమర్శించి ఊరుకుంటారా, లేక ప్రతిపక్షంలో చంద్రబాబును కూడా విమర్శిస్తారా అన్నదే ఇక్కడ కీలక పాయింట్. ఆయన బాబును పక్కన పెట్టి జగన్ మీదనే విమర్శలు చేస్తే విని ఎంజాయ్ చేస్తారు తప్ప ఫలితం ఉండదు. అలా కాకుండా ఏపీలోని మొత్తం పొలిటికల్ గ్రౌండ్లో ఉన్న అన్ని పార్టీలను విమర్శిస్తే గనుక కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటిదాకా జగన్ మీద పెద్దగా విమర్శలు చేయని రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి బిగ్ సౌండ్ చేస్తే అప్పుడు రాజకీయం కొత్త మలుపు తిరుగుతుందని అంటున్నారు. దానికి బదులు జగన్ నుంచి వైసీపీ నేతల దాకా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా రేవంత్ ఎంట్రీతో ఏపీ రాజకీయం రసకందాయంలో పడే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.